యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి 29 వచనాలు. ఇక్కడ మొదటి వచనంలో ఆయన దేవుని యొక్క రాజ్యము శక్తితో వచ్చే వరకు నేను సత్యం చెప్తున్నాను, మీలో కొందరు మరణం చూడకుండా ఉంటారు అని అంటున్నాడు. అంటే ఈ సమయం గురించి చాలా అభిప్రాయాలు క్రైస్తత్వంలో ఉంటా వచ్చింది. కొంతమంది ఈ రూపాంతరపు కొండ యొక్క అనుభవం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ రూపాంతరపు కొండ అనుభవంలో ఆయన శక్తి దిగిరాడము అనేది, లేక ఆయన రాజ్యం అంత బలంగా దిగిరావడం అనేది మనకి కనిపించదు. కొంతమంది యేసుప్రభు వారు తిరిగి లేవడము అంటారు. అయితే యేసుప్రభు వారు తిరిగి లేచినప్పుడు కూడా ఆయన రాజ్యం బలంతో రావడం అనేది మనకు అంతగా కనిపించదు. అయితే చాలా మంది అభిప్రాయము ఇది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రజలపై లేక తన శిష్యులపై దిగి వస్తా వచ్చారు, ఆ సమయంలో దేవుని యొక్క రాజ్యం చాలా బలంగా స్థాపించబడతా వచ్చింది. అక్కడి నుంచి దేవుని యొక్క రాజ్యం వ్యాపిస్తా వచ్చింది కనుక బహుశా ఆ దినం గురించి ప్రస్తావిస్తున్నారేమో అని చాలా మంది అభిప్రాయం. మటుకి 2వ వచనంలో 6 దినములు అయిన తర్వాత ఏమైంత 6 దినములు అని అంటే, కైసర ఫిలిప్పిలో యేసే క్రీస్తు పేతురు చెప్తా వచ్చాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఆ మాటను ఎప్పుడైతే చెబుతా వచ్చాడో ఆ మాట దగ్గర నుంచి 6 దినములు అయిన తర్వాత యేసుప్రభు ఒక ఉన్నతమైన కొండ మీదకి వెళ్తా వచ్చారు అని చెబుతా ఉంటున్నారు. చాలా మంది ఈ కొండని తాబోరు పర్వతం అంటారు. అయితే హెర్మోను పర్వతం కూడా కావచ్చు, ఎందుకంటే అది ఇంచుమించు 9,000 అడుగులు ఎత్తులో ఉంటుంది. కైసర్ ఫిలిప్పీకి చాలా దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి మెట్టుకి ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్తా వచ్చారు. ఈ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన తన 3 శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళని ఆ ఇన్నర్ సర్కిల్ లేకపోతే తనకి ఆప్తులుగా ఉంటున్న ఈ శిష్యుల్ని తీసుకొని ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను ప్రార్థన మీద ఆధారపడిన వాడిగా, తాను ప్రార్థనలో తండ్రితో సమయం గడిపేవాడిగా ఉంటున్నాడు. ఇంత అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు కూడా ఆయన తండ్రితో సంభాషణలో సమయం గడుపుతూ ఉంటున్నాడు. కనుక ఇది చాలా కీలకమైనది. ఎంతటి అంతస్తుకు వెళ్ళినా కూడా ప్రభుతో సమయం గడపడము అనేది చాలా కీలకమైన విషయం అనిగా ఆయన వీరికి నేర్పిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటున్నారో, ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారి ఆయన రూపాంతరం చెందుతా వచ్చాడు. ఆయన ఎప్పుడైతే రూపాంతరం చెందాడో, మిగిలిన సువార్తలు ఈ రూపాంతరం గురించి రాసిన మాటల్ని మనం చూసినట్లయితే ఆయన చాలా వైభవంతంగా అయిపోతా వచ్చాడు. ఆయన వేసుకున్న వస్త్రాలు ఏ చాకలి వాడు ఉతకలేనంత తెల్లగా ఉంటా వచ్చాయి. అంటే వాళ్ళు ఎక్కేటప్పుడు ఆయన వస్త్రాలు ఖచ్చితంగా మురికై ఉంటాయి. కాబట్టి ఈ పదాల్ని రాస్తా అంటే దీనికి దానికి పొంతన లేదు. ఆయన మానవుడు పెంచుకుంటే పెరిగే మహిమలోనికి వెళ్ళలేదు, ఒక దైవ మహిమలోనికి ఆయన వెళ్ళడం మనం చూస్తా రావచ్చు. ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ చూస్తా వచ్చారో అప్పుడు వెంటనే పేతురు మేల్కొని భయంతో నిద్రలో ఆయన అంటున్నమాట, రబ్బీ, మేము ఇక్కడ ఉండుట చాలా మంచిది, 3కి 3 పర్ణశాలలు కడతాము అని అంటున్నాడు. చాలాసార్లు మానవుని యొక్క సమస్య ఇది. దేవునికి భక్తులకి ఒకే సమాన స్థితిలో చూస్తారు. రాను ఒక భక్తుడిని ఎక్కువ అభిమానించడం మొదలు పెడతారు. ఒక భక్తుని మీద అభిమానం భ్రష్టత్వానికి నడిపిస్తుంది, దేవుని మీద అభిమానము భక్తికి నడిపిస్తుంది. కనుక వీళ్ళు ఒక భక్తుడిని లేక మోషే, ఏలియాలని యేసుప్రభుతో పాటు సమానంగా చేసి అంటున్నాడు, 3 పర్ణశాలలు కడతాను. బహుశా ఈ పర్ణశాలలు వాళ్ళు ఆ పండగ పూటలో బయటకు వచ్చి ఐగుప్తు దేశంలో వాళ్ళు బ్రతికిన దాన్ని గుర్తు చేసుకోవడానికి పర్ణశాలలు కట్టేవాళ్ళు. కనుక అలాంటి పర్ణశాలలు ఏమైనా కడతాము అని అనుకుని ఉంటాడు. ఈ పర్ణశాలలు కడదాము అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఒక మేఘం వారిని కమ్ముతా వచ్చింది. దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా పాత కొత్త నిబంధనలో మేఘాన్ని మనం చూస్తా రావచ్చు. ఇంకో మాటలో దేవుని యొక్క దట్టమైన సన్నిధి వారిని ఆవరిస్తా వచ్చింది. దేవుని యొక్క సన్నిధి వారిని ఆవరించి వెంటనే ఆ స్వరము, దైవ స్వరము తనకి వినిపిస్తా వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. 3 లేక 4 ప్రాముఖ్యమైన ఉద్దేశాలతో ప్రభు ఈ స్వరాన్ని అందిస్తా వచ్చాడు. మొట్టమొదటిది, ఈయన నా ప్రియ కుమారుడు. వీళ్ళు నా ప్రియ కుమారులు కాదు, యేసు ప్రభు వేరైన వాడు. మోషే, ఏలియాలని నా కుమారుడితో సమానం చేయొద్దు, ఈయన వేరైన వాడు, ఈయన నా కుమారుడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నారు. కనుక ఇక్కడ దేవుని కుమారుడు, అప్పటి వరకు వీళ్ళు కేవలం ఆయనను క్రీస్తుగా లేక మెస్సయ్యగా ఒక అభిషక్తుడిగా చూశారు. కానీ ఇప్పుడు ఈ రెండింటినీ ఎప్పుడైతే కలుపుతాం, దేవుని కుమారుడు
ఆ తర్వాత క్రీస్తు. ఈ 2 కలిపినప్పుడు యేసుప్రభు వారి సంపూర్ణమైన పరిచర్య మనకు అర్థమయ్యేదిగా ఉంటది. మట్టికి ఎప్పుడైతే వాళ్ళు ఈయనని దేవుని కుమారుడిగా గ్రహిస్తా ఉంటున్నారో అప్పుడు పూర్తి పరిచర్యని వాళ్ళు అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా ఈయన నా ప్రియ కుమారుడు అని అంటున్నాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నా. యేసుప్రభు వారి 30 సంవత్సరాల జీవితములో పెద్ద సంఘటనలు బైబిల్‌లో మనకి కనపడదు. కానీ ఈ మాట ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనంటే యేసుప్రభు వారి గత జీవితం అంతటిని చూపించి ఈయన ఏ తప్పు చేయకుండా ఎప్పటికీ నాకు ఆనందం తీసుకొని వచ్చేవాడిగానే ఉంటున్నాడు అనే విషయాన్ని యేసు ప్రభువారి విషయంలో ఆయన ముద్రించి చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా ఈయన మాట వినుడి అంటే ఇక మీరు ఈ మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యము, ఏలియా ప్రవక్తలకి సాదృశ్యము. ఆయన మలాకి గ్రంథంలో ఒక ప్రవక్త గురించి రాస్తా ఉంటున్నాడు. ఒక వ్యక్తి వచ్చి మార్గాన్ని సరళపరుస్తాడని. కనుక ఆనాడు ధర్మశాస్త్ర పండితులు అనుకునే వాళ్ళు ఏలియా మళ్ళీ వస్తాడేమో అని అనుకునే వాళ్ళు. ఆ తర్వాత మోషే ద్వితీయోపదేశకాండంలో రాస్తా ఉంటున్నాడు, నాలాంటి ప్రవక్త ఒకరు మీకు అనుగ్రహించబడతారు. వెటికి యేసు ప్రభువారు మోషే కంటే ఎక్కువ, ఏలియా కంటే ఎక్కువ అని ఈ ప్రస్తావనలో మనకు అర్థమవుతా ఉంది. వెంటనే మేఘము వారిని ఆవరించి వెళ్ళిపోగా వారు కళ్ళెత్తి చూడంగానే యేసు తప్ప ఎవరు కనపడలేదు. వీళ్ళిద్దరిని ప్రభు తీసేస్తా వచ్చాడు. వెటికి పరలోకములో కూడా మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మనం ఎవరిని చూడం. వేరే వాళ్ళు ఉన్నా కూడా మనం యేసు ప్రభువుని అందరికంటే అతీతుడిగా, అందరికంటే శ్రేష్ఠుడిగా ప్రభువుని మాత్రమే చూసేవారిగా ఉంటాం. అదే నిజమైన ఆత్మీయమైన దృష్టి. వాళ్ళు ఇక పైనుంచి కిందకు వచ్చే వరకు యేసుప్రభు వారు అంటా ఉంటున్నారు, ఈ మాటలు ఎవరికి చెప్పొద్దు, నేను తిరిగి లేచే వరకు, మనుష్య కుమారుడు తిరిగి లేచే వరకు. వాళ్ళు తిరిగి లేవడం అంటే ఏంటి అని అర్థం చేసుకోకుండా ఉంటా ఉంటున్నారు. మెట్టుకి వాళ్ళు కిందకు వచ్చేటప్పుడు అడుగుతా ఉంటున్నారు, ఏలియా మళ్ళీ వస్తాడని ఎందుకన్నారు అని అంటే యేసుప్రభు వారు అంటున్నారు, ఏలియా వస్తాడు అని అన్నారు, వాస్తవమే, ఆయన నిజంగానే వచ్చాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. అయితే ప్రజలు ఆయనతో నచ్చినట్టు వ్యవహరించారు అని చెప్పి బాప్తిజం ఇచ్చి యోహానే ఆ ఏలియా అన్నట్టు యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉంటున్నారు. మట్టుకి ఆ ఏలియా ఇంకెప్పుడో వస్తాడు అనే దానికంటే ప్రవచనాత్మకంగా వచ్చేశాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు కొరకు మార్గం సిద్ధపరచడానికి ఏలియా ఇప్పటికే వచ్చాడు అని చెబుతా ఉంటున్నాడు. ఆ పర్వతం మీద నుంచి వాళ్ళు ఎప్పుడైతే కిందకు వచ్చారో ఓ జనసమూహం అంతా పరుగున ఆయనను చూసి ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళల్లో వాదన చూసి ఏం వాదించుకుంటున్నారు అన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నా కుమారుడిని మీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చానయ్యా, కానీ వాళ్ళు తనకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతా వచ్చారు. ఈ దయ్యము తనని మూర్ఛ రోగం వచ్చినట్టు కింద పారేస్తుంది, నురుగులు గక్కేటట్టు చేస్తుంది, ఒళ్ళంతా బిగుసుకొని పోతుంది అని అంటా ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభుని చూసి వెంటనే ఆ దయ్యం ఆ పిల్లోడిని కింద పారేసింది. ఆ పిల్లోడు తండ్రి ఏదో చెప్పాడు అవన్నీ చేస్తా ఉంటున్నాడు. అప్పుడు ఆయన అడుగుతా ఉంటున్నాడు, అయ్యా నీ వల్ల అవుతే దయచేసి నా కుమారుణ్ణి బాగు చేయి అని అడుగుతున్నాడు. ఇక్కడ నీ వల్ల అవుతే అని అంటున్నాడు అని అంటే కారణం ఏంటంటే తన శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు కాబట్టి ఆయనకి యేసు ప్రభు మీద కొంచెం అంత అనుమానం వచ్చినట్టు చూడొచ్చు. అయితే ప్రభు అంటా ఉంటున్నారు, నా వల్ల అవుతుంది, నువ్వు విశ్వసించి అంతే చాలు, నువ్వు అవిశ్వాసి కావద్దు అని అంటున్నాడు. అంటే ఈ వ్యక్తి అనుమానిస్తూ ఉంటున్నాడు. ప్రభు వెళ్ళగొడతాడని విశ్వాసంతోనే ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ శిష్యులను బట్టి ఆ విశ్వాసం కాస్తంత తగ్గుతా వచ్చింది. అయితే ఈ మాటలు విన్నప్పుడు ఆయన కేకేస్తూ ఉంటున్నాడు, ప్రభా నేను విశ్వసిస్తాను, అయితే సరిపోయినంత విశ్వాసం నాకు లేదు, పూర్తి విశ్వాసం నాకు లేదు, కొంచెమంతా ఈ పరిస్థితులను బట్టి తరిగింది విశ్వాసం, నాకు సహాయం చేయి అని అడుగుతా వచ్చాడు. వెటికి యేసు ప్రభువారు దాన్ని ఎప్పుడైతే గర్దిస్తా వచ్చారో ఆ దురాత్మ తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ వ్యక్తి శవంలాగా కింద పడిపోయాడు. అందరు పడిపోయారన్నప్పుడు పైకి లేపుతా వచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు అడుగుతా ఉంటున్నారు, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతా వచ్చాము అని అన్నప్పుడు యేసు ప్రభువారు వారికి ఇస్తున్న మాట, ఇది ప్రార్థన వల్లనే, కానీ అక్కడ ఫుట్ నోట్లో ఉపవాస ప్రార్థన అని ఉంటుంది, కానీ పైన అంటే ఆ ఒరిజినల్ లేకపోతే మూల మాన్యుస్క్రిప్ట్స్ లో హస్తపత్రికలో కేవలం ప్రార్థన అని ఉంటుంది. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన అనేది జోడిస్తూ వచ్చారని చాలా మంది అభిప్రాయం. మెట్టికి ప్రభు చెప్తా ఉంటున్న మాట ఏంటంటే అంతకు ముందే సువార్త ప్రకటించడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి శక్తిని ఇస్తా వచ్చాడు. అయితే ఈ వరాలు, ఈ శక్తి కేవలం వీళ్ళలో స్వచ్ఛందంగా పనిచేయదు, వీళ్ళ మీద ఆధారపడేది పనిచేయదు. అది ఎలా పనిచేస్తుంది అని అంటే దేవునితో సరైన సంబంధం, సరైన ప్రార్థన కలిగి ఉన్నప్పుడే ఆ వరాలు పనిచేస్తాయి అని చెప్తా ఉంటున్నాడు. యేసు ప్రభువారు తండ్రితో చక్కటి సంబంధం కలిగి ఉంటా వచ్చాడు. శిష్యుల్ని కూడా అలాంటి సంబంధం కొరకు ఆయన పురికొల్పుతూ ఉంటాడు. అందుకని ఈ భాగం అంతట్లో పైన ఆయన తండ్రితో సంబంధం కలిగి కిందకు వచ్చాడు. వీళ్ళకి ఆ సంబంధం లేకే వీళ్ళు అవిశ్వాసానికి పాలయ్యి
ప్రభు వారికి ఇచ్చిన వరాలు కూడా పని చేయకుండా పోతా వచ్చాయని నేర్పిస్తూ ఉంటున్నారు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా పరిచర్యల్లో మా తలాంతులు, మా వరాలు, మాకు కలిగిందంతా కూడా నీ మీద ఆధారపడి ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహిస్తున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.